కాంగ్రెస్ అంటేనే ఇక స్కాములు స్కీములు అట్లాగే దాచుకోవడం దాంట్లో భాగంగానే ఈరోజు ప్రభుత్వం దగ్గర నిధులు తక్కువ ఉన్నట్టున్నాయి. ఎక్కడ కాంట్రాక్ట్లు కానీ దాంట్లో వచ్చేటువంటి కమిషన్లు తగ్గిపోయింది. ఇప్పుడు మంచి బంగారు బాతుగుడ్డులాగా అనిపిస్తున్నటువంటి ఒక సింగరేణి లేటెస్ట్గా టెండర్లలో ఓబీ టెండర్లు మన తెలంగాణలో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్లో నేను ఓబీ టెండర్స్ ఇస్తుంటాం కాంట్రాక్టర్లకు 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మట్టి తీసి ఆ తర్వాత బొగ్గు తీసుకోవడానికి అవకాశం. అది క్యూబిక్ మీటర్కి ఇంత అని ఇస్తుంటాం. ఇప్పుడు నైనీ బొగ్గు బ్లాక్ సంబంధించి చూసినట్లయితే ఒరిస్సాలో దాంట్లో ఏంటంటే ఇది ఎండిఓ కాంట్రాక్ట్ ఇస్తున్నాం. ఇక్కడి కాంట్రాక్ట్లకి ఆ కాంట్రాక్ట్ తేడా ఉంటుంది. అదేంటంటే లాంగ్ టర్మ్, అంటే ఒక దాదాపుగా 25 ఏళ్ళకు కాంట్రాక్ట్ ఇవ్వడము. ఈ యొక్క ఓబి తీయడం కాకుండా టోటల్గా 9కి ఏదైతే కాంట్రాక్ట్ ఇస్తామో ఆయన మొత్తం వ్యవహారం అంతా ఆయన చూసుకోవాలి. మ్యాన్ పవర్ కానీ, స్టాచ్యుటరీ కానీ, సర్టిఫికెట్ ఇచ్చుడు కానీ, ఇన్స్పెక్టరేట్ కానీ, మొత్తం ఈక్విప్మెంట్ అంతా ఆయనదే. అంటే ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా సింగరేణి ఉంటుంది, ఆయననేమో ఎండిఓ కాంట్రాక్టర్గా ఉండి బొగ్గు తీస్తుంటాడు. మట్టి అంత తీసి ఆ బొగ్గు తీసిన దానికి టన్నుకు ఇంత అని సింగరేణి చెల్లిస్తుంది. అంటే సపోజ్ ఒక టన్నుకు 600 రూపాయలు మనం వెలికి తీసి ఇచ్చినందుకు దాన్ని మనం వాడుకుంటాం. ఆ 600కు బదులుగా ఇప్పుడు సైట్ విజిట్ సర్టిఫికెట్ పొందాలి, వాళ్లకు మాత్రమే టెండర్లో వేయడానికి అవకాశం 25 సంవత్సరాలు. మామూలుగా ఈ వేల వేసినప్పుడు సైట్ విజిటింగ్ ఉంటుందా? అంటే గతంలో లేదు, కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే ఈ సైట్ విజిట్ అనేది ప్రవేశపెట్టారు. నిన్న కిషన్ రెడ్డి గారు చెప్పారు కూడా, కోల్ ఇండియాలో లేదు.